అయితే ఈ సామాజిక అసమానతలని ప్రేరేపించే విధంగా ఆయా మత గ్రంథాలలో ఆ విషయాలు ఉంటే మాత్రం దాన్ని మనం ఖండించాలి. ఎందుకంటే ఒక మనిషి బుద్ధికి పుట్టిన ఆలోచనని మనం సరిచేయగలం, కానీ వాళ్ళ మత గ్రంథమే వాడిని అలా ప్రేరేపిస్తుంది అనుకోండి, ఇక వాడు ఎవరు చెప్పినా వినడు. ఇప్పుడు నేను హిందువుని, నేను కరుడు కట్టిన హిందువుని అనుకోండి, నా మత గ్రంథం ఇలా చెయ్యి అని నన్ను ఆజ్ఞాపించింది, వాడిని తక్కువగా చూడు, వాడిది హీన జాతి, నేను గొప్ప జాతి అని నా మత గ్రంథం నాకు ప్రబోధించింది అనుకోండి, దాన్ని నేను తూచా తప్పకుండా అక్షరాలా పాటిస్తాను. చట్టం చెప్పినా వినను, సహచరులు చెప్పినా వినను, ఎవరు చెప్పినా వినను. ఎందుకంటే మతం అనేది అంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కనుక ఈ సామాజిక అసమానతలకి